सरस्वती शरण मम तल्ली बासरलो सरस्वती शरण मम तल्ली शरण मम तल्ली शरण मम तल्ली आदि पराशक्ति वे शरण मम तल्ली आदि पराशक्ति वे शरण मम तल्ली आदिलाबाद नवदुर्गा शरण मम तल्ली आदिलाबाद नवदुर्गा शरण मम तल्ली आदि पराशक्ति वे शरण मम तल्ली एल्लारं पोषम्म शरण मम तल्ली शरण मम तल्ली आदि पराशक्ति वे शरण मम तल्ली जय दुर्गा माता की नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय नमः देवाय त्र्यम्बकाय त्रिपुरान् भगाय त्रिराजधाराय गाढाचर्धाय नीलकण्ठाय मृत्युञ्जयाय हरेश्वराय विलासवानिष्ठुर् महादेवाय नमः सप्तदेवते सप्तभिद्रा सप्तधामप्रियाणि सप्तगोत्रा सप्तधात्तानि च हृदे सफलोदरे हृदे హోమం తర్వాత పల్లకి సేవ ఉంటుంది. అమ్మవారి పల్లకి సేవ అందరూ ఒక 4 పాటలు పాడుకుంటూ అమ్మవారిని ఎంతో సంతోషంగా పల్లకి సేవ చేస్తున్నాము. అలాగే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడికి దేవాలయం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు అందరూ భోజనం చేసుకోవాలి. మేము ఒక్క పొద్దున్న అన్నా కూడా ఇది అమ్మవారి ప్రసాదంగా ప్రతి ఒక్క భోజనం చేసుకోండి. ప్రతి పౌర్ణమికి దేవస్థానంలో ఎంతో ఘనంగా దుర్గా హోమం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
సృష్టికర్త బుద్ధికర్త అవిద్యకర్త ఆయుషకర్త నింభు నారికేల బలి పురుషుల పైనాక అన్నం తిన్నాకనే పోవాలి. ఎందుకంటే అమ్మవారు అన్నం తినకుండా కూడా కోపడుతుంది. మనకు ఈ టైంకి ఆకలి అవుతుంది కాబట్టి అమ్మవారి కడుపు అమ్మవారి ఎక్కడ ఉంటుంది మన కడుపులో ఉంటుంది. అన్నం మన కడుపులో ఉంటుంది. ఆకలి అయితే దొరుకుతుంది. అన్నం తిన్నాకనే వెళ్ళండి. ఈశాన్యాది అష్టదిక్పాల శాంతికర్త బుద్ధికర్త 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 అమితకర్త ఆయుషకర్త ఆరోగ్యకర్త ధనకర్త చిరుకర్త పుష్పాలు గిల్లా ఫలంగోష్వ అష్టదిక్పాలక బలి కృత్వా నింబు నాశి బలి కూష్మాండ నింబు నారికేల బలి పూష్వా सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते ఇబ్బంది పెట్టద్దు, మనం ఇబ్బంది పడద్దు. మన దేవస్థానంలో ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మనం ఇబ్బంది పడద్దు. అది మనం నేర్చుకుంటే మనకు దొరికిన ఇబ్బంది కూడా వస్తుంది, పక్కన కూడా వస్తుంది. ఎప్పుడు కానీ మనకు ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో దర్శనం చేసుకోండి. ఎవరిని ఇబ్బంది పట్టద్దు, మీరు కూడా ఇబ్బంది పడద్దని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మన క్రమశిక్షణతో ఉంటేనే మనం ఎవరైనా పర్సు కూడా ఎవరైనా లేదు, పర్సు కూడా ఎవరైనా ఉందా చూడండి మా చేతిలో. ఇంతకు తాళం కూడా దొరికింది. తాళం కూడా చూసుకున్నారు కదా, ఏదైనా పర్సు దొరికింది. అమ్మ తల్లి మన పోయినాక నా పర్సు పోయిందని అన్నట్టు. నేను ఒకసారి మొన్న ಎಲ್ಲರೂ ಪ್ರಸವವಾಗಿ పోయినా నేను అమ్మ రండి మీరే నాకేంటి దేవుడు అయిపోయా అమ్మ ಎಲ್ಲರೂ ప్రసవವಾಗಿ నేను పోతే లైన్లో పెట్టుకుంటూ అలా లాక్ అయిపోయింది. బొట్టు పడిపోయాక అన్ని తాళాలు వేపించి అందరూ ఒక్కొక్కరు కట్టిస్తే కిందనే ఉండదు. ఆ ఏమనుకుంటుంది తెలుసా, ఈ పోజమ్మ కాకపోతే ఈ పోజమ్మ దగ్గరికి వస్తేనే నాకు బంగారం లేదండి. నా మస్తు దాని గురించి తాళం పెట్టించి అందరూ ఒక్కొక్కరు తెగేసుకున్న కింద కాకపోతే కిందనే ఉండదు. అంటే మనం దిక్కుగా ప్రవాసన ఉన్నది. మనం పోయినా పోజమ్మ కాడికి నువ్వే పద్ధతి పోకపోతే మీరు పడిపోతే బంగారం లేక పోజమ్మ. నేను అందుకే చెప్తాను, అయ్యో అది దొరకకుండా ఏమన్నారు పోజమ్మ తల్లి నా ఓటి బంగారం ఇప్పుడు బయట చుట్టుపక్కల దొంగలు తయారైంది. మనం అంత ఎవరు మంచిగా ఉంటుంది. भगवान की भगवान की दुर्गा भवानी माता की आनुपरा शक्ति भुवनेश्वरी माता की కొడుకులు ముగ్గురు కూడా ప్రయాణానుసార గుణపరానుసార సుఖానుసార వారి యొక్క కుటుంబ సభ్యులు పిల్లలు మనవాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి పౌర్ణమి తిథిని పురస్కరించి అందరూ వర్ష క్రమంలో ఒకరి దర్శనం చేసుకోండి. భూములలో కొబ్బరికాయలు మాత్రమే ఎటువంటి కవర్లు వేయద్దు. కవర్లు వచ్చే కవర్లు కూడా వేయద్దు. ఎందుకంటే అది మీకే మంచిది కాదు. అద్దాలు కూడా పెట్టుకున్నాయి. నల్లరాళ్ళు అద్దాలు అవసరం తీసుకోండి.